ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం. మెలిగిర్పేట సర్పంచ్ షాపోద్దీన్ అందరివాడు గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని, జిల్లాలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతనని మెలిగిర్పేట గ్రామ సర్పంచ్ షాపోద్దీన్ పేర్కొన్నారు. సోమవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రమాణం స్వీకారం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం ఉందని, గ్రామానికి కావాల్సిన నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తానని తెలిపారు. ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం మంచినీటి వసతుల కల్పన 3 బోర్లు వేయించడం జరిగ్యోదని తెలిపారు. గ్రామంలో సిసి రోడ్డులు, అండర్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఊళ్ళో ప్రహరీ గోడ చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ టీజీఐసీసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి సహకారం ఎల్లావేళల్లో ఓటుదని నా గెలువు సహకారం అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలిపారు. జననేత జగ్గారెడ్డి సహకారం వల్లే గ్రామంలో ఓ డైరెక్టర్, కో అబ్సెషన్ పదవులు అరవడం జరిగిందని పేర్కొన్నారు. పేదలకు మరిన్ని ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అయితే ముందుగా సర్పంచ్ యొక్క ప్రమాణ స్వీకారం ఉంటుంది. తర్వాత ఉప సర్పంచ్, వార్డు సభ్యులు అందరూ కలిపి ఒక ప్రమాణ స్వీకారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కోఆపరేట్ చేసి సహకరించగలరని ప్రతి ఒక్కరికి పంచాయతీ సర్పంచ్ నైనా మాచేడుపల్లి షాబుద్దీన్ అనే నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. థ్యాంక్ యూ. సభ్యుడైన అని నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. థ్యాంక్ యూ అనడం. కోఆప్షన్ సభ్యుడైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతతో ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. చూడు అన్నా అప్పటి నుంచి కొంచెం అక్కడ జరుగు. ఫోటోలు ఇక్కడ చూడే కూర్చో అట్లనే కూర్చో.
సంగతకి కథ ఇగో కూల్ కాదు ఇక్కడ అంతా एक फोटो शूट अभी साइबर बैठ గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఊరోళ్ళకి అందరికీ. మరి ఈరోజు సర్పంచ్ పదవి అనేది నేనైతే పెద్ద బాధ్యతగా చూస్తున్నా. చాలా పెద్ద బాధ్యత. నా తరపు నుంచి ఎలాంటి సహకారమైన నేను ఊరోళ్ళకి అందిస్తాను, అందరికీ అందుబాటులో ఉంటా అని, ఎవరిని తక్కువ చేసి ఎక్కువ చేసి చూడాలని నేను నా మనస్ఫూర్తిగా కోరుతున్నా. నేను ఖచ్చితంగా నా పదవి, నేను నా ఊరు నేను డెవలప్ చేసుకుంటా. నా ఊరు నా ఇల్లులాగా చూసుకొని ముందుకు సాగుతాను. గ్రామ పెద్దలందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. అలాగే ఈరోజు పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న సర్పంచ్ షాబుద్దీన్ కు, అలాగే వార్డు మెంబర్ ఉప సర్పంచ్ యాదయ్యకు, అలాగే మొదటి వార్డు మెంబర్ అయిన పద్మవ గారికి, అలాగే రెండో వార్డు మెంబర్ అయిన మల్లారెడ్డి గారికి, మూడో వార్డు మెంబర్ అయిన జయమ్మ గారికి, నాలుగో వార్డు మెంబర్ అయిన సంగారెడ్డికి, ఐదో వార్డు మెంబర్ అయిన టేకూరి రాములమ్మకు, ఆరో వార్డు మెంబర్ అయిన రాబేరా, ఏడో వార్డు మెంబర్ అయిన టేకూరి శ్రీనివాస్, అలాగే అందరికీ. ఎందుకంటే ఈ రోజు మన ప్రజాపాలన ప్రభుత్వంలో మన రేవంత్ రెడ్డి గారి ఆదేశాలకు అనుగుణంగా మన గ్రామంలో అన్ని రకాల సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయి. కానీ అవి ఇంకా ఉన్నతమైన స్థానంలో కొనసాగాలంటే మన పాలక వర్గం అనేది ఈ రోజు బాధ్యతలు స్వీకరిస్తుంది. కాబట్టి వాళ్ళకి రియల్ గానే ఇది ఒక పెద్ద బాధ్యతనే. ఇన్ని రోజులు ఎవరికి అడిగినా ఎవరికి కూడా ఒక బాధ్యత లేకుండే, కానీ ఈ రోజు వాళ్ళు బాధ్యత తీసుకుంటున్నారంటే రియల్ గానే వాళ్ళకు ఈ రోజు నుంచి ఈ 5 సంవత్సరాలు వాళ్ళు ఎంత మంచి చేసుకుంటే రేపు ఫ్యూచర్ లో అంత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అలాగే మన సర్పంచ్ గా ఎన్నికైన తర్వాత అతడు ఇచ్చిన అంటే ఎవరైనా సరే చాలా మంది చూసుకుంటాం మనం, ఎలక్షన్స్ కంటే ముందు ఎన్నో కార్యక్రమాలు చేస్తారు ఎలక్షన్ లో గెలవడానికి. కానీ గెలిచిన తర్వాత ఒక మాట ప్రకారం ఒక మాట ఇచ్చిన సందర్భాన్ని బట్టి మన గ్రామంలో ఒక 2-3 డేస్ లోనే ఒక 3 బోర్లు వేయించారు. అలాగే మన గ్రామం నడి ఒడ్డున ఉన్నటువంటి బొడ్రా ఏదైతే ఉందో దానికి ప్రహారీ గోడ కూడా కట్టించారు. ఓకే, అలాగే ఈ మన అంటే ఈరోజు రియల్ గానే సంతోషం. ఒక ఇక్కడ చూస్తుంటే అందరూ కూడా మన కాంగ్రెస్ పార్టీ చెందిన ప్రతి ఒక్క రతిరాజ మహారాజులు ఇక్కడ ఉన్నారు. ఇంతకుముందు అంటే ఒక ఫ్యామిలీగా చెప్తే పార్టీ అధికారం రాగానే ఫస్ట్ గుర్తింపు ఇచ్చి వ్యవసాయ మార్కెట్ కమిటీలో డైరెక్టర్ గా ఇచ్చింది 2 ఇయర్స్ ఉంటుంది. ఈ రోజు కూడా మా యొక్క ఫ్యామిలీకి కోఆప్షన్ మెంబర్ ఇవ్వడం రియల్ గానే గ్రామ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. ఒక సైనికులుగానే పనిచేస్తుంటాం. ఖచ్చితంగా మన అంటే ఎవరికి రాని పదవులు పార్టీ అధికారంలో కానీ ఏ పార్టీ వాళ్ళు కూడా మండలంలో పదవులు ఇవ్వలేరు. కానీ కాంగ్రెస్ పార్టీ రాగానే నాకు ముందుగానే అంటే ఒక వ్యవసాయ మార్కెట్ కమిటీ పదవి ఇచ్చింది. అలాగే ఈ రోజు కోఆప్షన్ మెంబర్ పదవి ఇచ్చింది. ఇక ముందు కూడా మంచి మంచి పదవులు ఉంటాయని, అలాగే ఈ రోజు బాధ్యతలు ఎవరైతే స్వీకరిస్తున్నారో ఖచ్చితంగా మీరు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు మన వాళ్ళు కానీ ఏ పార్టీ వాళ్ళైనా ఉండని సమస్య ఉంటే మన కాంగ్రెస్ పార్టీ అంటేనే క్లియర్ గా ఒక ముందే ఒక సందర్భం ఉంది, సముద్రం లాంటి. ఎవరు వచ్చినా కూడా మనం ఆహ్వానిద్దాం, వాళ్ళ సమస్యను పరిష్కరిద్దాం. ఎందుకంటే ఫ్యూచర్ లో ఇంకా మనం డెవలప్ కావాలంటే మన వాళ్ళకే చేసుకుంటే కాదు, అపోజిషన్ లో ఉన్న వాళ్ళకు కూడా మనం ఖచ్చితంగా వాళ్ళకు అన్ని రకాల సేవా సహకారాలు అందిద్దాం. వార్డు మెంబర్ కూడా మీ పరిధి ఎంతైతే ఉందో ఏదైతే పెన్షన్స్ ఈ రోజుల్లో మన నెక్స్ట్ ఏప్రిల్ నుంచి నూతన పెన్షన్స్ ఏమో వస్తాయని చెప్పి సీఎం గారు మన అనౌన్స్ చేశాం. ఓకేనా, వాటిపైన
కొంచెం ఎక్కువ దృష్టి పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ రోజు నుంచి మీరందరూ కూడా మెలిగిరిపేట గ్రామ పంచాయతీ సభ్యులందరికీ, వార్డు మెంబర్లందరికీ అందరికీ శుభాకాంక్షలు. మొదటగా ఇప్పుడు అయినటువంటి సర్పంచ్ మా బాల్య మిత్రుడు, అతని గురించి నాకు బాగా తెలుసు. ఏదైనా చెయ్యాలంటే మనం తినకుండా నలుగురికి పెట్టి మనం తినాలనే వ్యక్తి. అలాంటి వ్యక్తి మనం అందరం ఎన్నుకున్నాం కాబట్టి చాలా చాలా గొప్ప విషయం. ఈ ఎన్నికకు ఎంతోగానో కృషి పడేటువంటి మన రెండు బ్రహ్మాస్త్రాలు అయినట్టు శ్రీనివాస్ రెడ్డి పటేల్ గారికి, రామరెడ్డి పటేల్ గారికి చాలా ధన్యవాదాలు. షాబోద్ నేను చెప్తున్నాను. అలాగే మన మెలిగిరిపేట గ్రామ మూల స్తంభమైనటువంటి నరసింహారెడ్డి పటేల్ గారు, మన ఎక్స్ పట్వాడి గారు, వారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా సంతోషం. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 8 మంది సర్పంచ్, ఒక 9 మంది, వీళ్ళందరూ ఎవరంటే మన ఊరి యొక్క మొదటి వ్యక్తులు. సర్పంచ్ అనేవాడు ఊరికి పెద్ద కొడుకు లాంటివాడు. ఆ బాధ్యత ఖచ్చితంగా నిర్వర్తిస్తాడు. యాదయ్య మిత్రుడు అతని మీద రెండవ కొడుకు లాంటి వాడు. వీళ్ళందరూ కలిసి కట్టుగా ఎలాంటి ఆపద వచ్చినా మన ఊరిలోకి ముందు మమ్మల్ని దాటి మన ఊరికి రావాలనే ధైర్యం మీరు అందరూ ప్రజలకు ఇవ్వాలి. ఆ యొక్క ధైర్యం తీసుకుంటే భవిష్యత్తులో మీ పేరు చిరస్థాయిగా నిలిగిపోతుందని కోరుకుంటున్నాం. ఎలాంటి అవకాశం నన్ను ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకున్న మా గ్రామ పెద్దలందరికీ ధన్యవాదాలు. మరి ఈరోజు నేను సర్పంచ్ పదవి స్వీకరించడం జరిగింది. అయితే అభివృద్ధికి సంపూర్ణ సహకారాలు నేను అందిస్తా, వెళ్ళ తోడుంటా, పోతా, ఏదున్నా ఊర్లో ముందుండి నడిపిస్తా, ఖచ్చితంగా అందరికీ తోడుంటా అని కోరుతున్నా. అట్లనే ఈ రోజు నుంచి ఊరు నా ఇల్లులాగా చూసుకుంటా, ప్రతి విషయంలో తోడుండి ముందుకెళ్తా. ఊరికి వచ్చే ఎటువంటి గవర్నమెంట్ ఫండ్స్ ఉన్నా, ఊర్లో మోరీలు కానీ, రోడ్లు కానీ, ఎలాంటి పనులున్న పెన్షన్లు అవన్నీ ముందుండి చేపించి అందరినీ కలుపుకొని పోతానని కోరుకుంటున్నాను. సహకరించిన పెద్దలందరికీ, అలాగే తూర్పు జయప్రకాష్ రెడ్డి గారికి, మా యొక్క మండల్ రామరెడ్డి గారికి, మండల అధ్యక్షుడు సిద్ధన్న గారికి మరి నా యొక్క హృదయపూర్వక నమస్కారం. నిర్మలా జగ్గారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు.